హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏం లేదండి, నేను ఉదయం 4 గంటలకు లేస్తాను కదా. లేచినప్పుడు మా ఇంటి పక్కల వాతావరణం ఎలా ఉందో చూపిస్తున్నానండి. ఫస్ట్ లేసి కిందకు వచ్చేస్తున్నాను. ఇంకా లైట్లు కూడా వేయలేదండి. ఇప్పుడు నేను వెళ్ళినాక మొత్తం తలుపులు తీసి లైట్లు వేసేసుకుంటాను. అవి వేసేసినాక వంట పని స్టార్ట్ చేసేసుకొస్తానండి. అంటే వంట పని అనే టిఫిన్ షాప్ కదండి, అందుకని ఈ టయానికి లేస్తున్నాను. ఇప్పుడు అది లేయాలన్నా భయం వేస్తుంది అండి. దొంగలు విపరీతంగా దొంగలు పడిపోతున్నారు. మొన్న ఈ మధ్య మా ఇంట్లో కూడా పడ్డారండి. ఏం లేవండి, కిరాణా సామాను 5,000 సామాను ఉంటే అది ఎత్తుకొని వెళ్ళిపోయారండి. ఎట్టో గ్యాస్ సిలిండర్లు ఏం తీసుకెళ్ళలేదు. అందువల్ల భయం వేస్తుంది ఒకళ్ళు చేయాలన్నా కూడా. అందుకని కొంచెం ఎండబడినాకే లేసి వస్తున్నామండి ఇద్దరము. చూడండి వాతావరణం ఎలా ఉందో. ఇప్పుడు టైం 4 అవుతుందండి. ఇప్పటి నుంచి కానీ స్టార్ట్ చేస్తే తొందరగా, అంటే ఉదయం పూట 6:30కి 7 గంటలకల్లా పెట్టేస్తాము టిఫిన్ అయితే. అసలుకి ఈ మధ్య షూట్ చేయడానికి తీరికే దొరకట్లేదండి. అందువల్ల ఎక్కువ షూట్ చేయలేకపోతున్నాను. టిఫిన్ షాపు కూడా దోశలు అవి కూడా వేసేది కూడా షూట్ చేయలేకపోతున్నానండి. ఇప్పుడు దాకా నేను వేస్తా కొంచెం కాళ్ళు నొప్పుగా ఉంటే వచ్చి కూర్చున్నానండి. అందులో మనుషులు కూడా పెద్దగా లేరు, తక్కువ ఉన్నారు కాబట్టి ఆమె నేను వేస్తా పో అక్క అనింది. అందువల్ల నేను వచ్చి కూర్చున్నాను. నేను చిన్న బిట్లాగా షూట్ చేశానండి. అంతలోపల ఆమె వేస్తూ ఉంది. తినేవాళ్ళు తింటున్నారండి. ఒక ముగ్గురేమో తింటున్నారు. లాస్ట్ ఫైనల్కి వచ్చేసిందండి టిఫిను. చూడండి చాలా వరకు అయితే టిఫిన్ కూడా అంతా అయిపోయిందండి. ఏం లేవాడ పెద్దగా. చూడండి బోండా పిండి ఇది మొత్తం ఆ బకెట్ నిండా కలుపుతానండి. అదే అయిపోయింది. దోసపిండి అయిపోయింది. ఆ బిందితో 2 బిందులు దోసపిండి కలుపుతాను. అంటే పోసుకోవడానికి చూసుకొని కలుపుకుంటాను. పిండి అయితే ఉంటుంది లోపల. చూడండి దాదాపు అయిపోయింది. ఇంకా షాప్ సర్దుకోవాలి. మొత్తం సర్దుకోకుండా ఊరికనే 2 కుర్కురేలు తగిలిచ్చేసామండి. అంటే షాప్ ఉందని తెలియడానికి అలా చేసుకుంటాము. చూడండి వడ్లు సీజన్ కదండి, ఇప్పుడు లారీలు ఎక్కువగా వస్తున్నాయి. అంటే పక్కన కాటా ఉందండి, అందువల్ల కాటా కోసం లారీలు వస్తుంటాయి వడ్ల సీజన్ అప్పుడు. ఇప్పుడు వడ్ల సీజన్ కాబట్టి 2వ కారు అంటారు కదా, అది పడినట్టున్నాయండి. అందువల్ల లారీలు విపరీతం అయిపోయాయి రోడ్డు మీద. ఇలాగే మధ్యాహ్నం కల్లా ఒక యాక్సిడెంట్ అయిందండి. చూడండి ఎలా అయిందో. వడ్ల లారీని వెనక నుంచి వచ్చి బొగ్గు లారీ కొట్టేసిందండి. కొట్టేయడం వల్ల దీనికి వడ్ల లారీకి ఏం కాలేదు, కొంచెం సొట్టబడింది. దీనికైతే ఎక్కువ డ్యామేజ్ అయిందండి. మొత్తం ముందు పక్క అంతా దెబ్బ బాగా తగిలిందండి. కానీ డ్రైవర్కి మాత్రం ఏం కాలేదు. కానీ ఏమైందో ఏమో, అది అక్కడి నుంచి అయితే కదలటం లేదండి. అందుకని పోలీసులు కూడా వచ్చి అదే జేసీబీని పిలిచారండి. పిలిచి దాన్ని తీయాలని ఎంతో ట్రై చేశారు. కానీ అదైతే వల్ల కాలేదండి. అదైతే కదలలేదు. అందుకని దాంట్లో బొగ్గే ఉందండి. అది తీసి ఇంకొక లారీకి మార్చి దీన్ని క్రేన్ సహాయంతో తీసుకెళ్లారు లారీని అయితే. ఇప్పుడు మాత్రం కొక్లేరు ఎంత చేసినా ట్రై చేసినా పక్కకి జరపాలని చూసినా కూడా కాలేదండి. అది ఒక రోజంతా అలాగే ఉన్నింది. మళ్ళీ ఆ బొగ్గుదంతా వేరే లారీకి షిఫ్ట్ చేసినాక అది వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బరువు తగ్గింది కాబట్టి, లోడ్ మీద కాబట్టి ఇప్పుడు కదలటం లేదనుకుంటాను. బరువు తగ్గంగానే కొంచెం అది వచ్చి క్రేన్ తీసుకొని వెళ్ళంగానే వెళ్ళిపోయిందండి. ముందు వైపు పైకి లేపేశారు. పెద్ద డ్యామేజ్ ఏం కాలే, కానీ పోలీసులు ఏమో వచ్చారండి. మనుషులకైతే ఏమీ కాలేదు. ట్రాఫిక్ మాత్రం బాగా నిలిచిపోతుందండి. అది రోడ్డుకి సగం భాగం దాకా అయిపోయింది. పక్కన ఇంకా అటు తిరిగిపోవాలి. ఇటు వచ్చే బండ్లకి అటు వచ్చే బండ్లకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది అయిపోయేదాకా కొంచెం ట్రాఫిక్ ఇబ్బందేనండి. చూడండి
తర్వాత షాప్లోకి వచ్చేసానండి. అది తీసిన తర్వాత కొంచెం బిట్లాగా తీసిన తర్వాత షాప్లోకి వచ్చాను. ఈ అబ్బాయి చిత్రంగా ఇది పెట్టుకోండే లోపల కొంచెం కామెడీగా అనిపించిందండి. అందుకని అది పెట్టింది చూపిస్తున్నాను, అలా ఎలా ఉందో చూడండి అని. చూడండి, ఇదంతా అయిపోయింది, సాయంత్రం అయిపోయిందండి. నైట్ ఇంకా అన్ని పనులు చేసేసుకున్నాను కదా, షూట్ చేయలేకపోయాను. కొంచెం ఇబ్బందిగా ఉందండి. అదే టిఫిన్ షాప్లో ఇంకా అంగట్లో అన్నిట్లో చూసుకునే లోపల టైం సరిపోవట్లేదు. అప్పుడు అందువల్ల షూట్ చేయలేకపోతున్నాను. ఇంకా నైట్ అండి ఇది. నైటు వడ బజ్జీ బొండా అవతల సైడ్ వేసేసాను. అబ్బాయి అమ్ముతున్నాడు. ఇక్కడ షాప్లో అయితే నేను ఉన్నానండి. మా ఆయన అయితే పిండి ఆడిపించుకోవడానికి వెళ్ళాడు. అది ఆడిపించుకొచ్చేదాకా షాప్లో ఉంటాను. తర్వాత నా పని నేను చూసుకుంటాను. మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.